పక్కన పెడదాం, కాస్త ముందుకు పోదాం. పాలకొల్లులో కల్తీ మద్యం ఎవరిది? అక్కడ వాళ్ళకేం ఆఫ్రికా లింకులు లేవు కదా. పాలకొల్లు కల్తీ మద్యం ఎవరిది? పోనీ ఏలూరులో పట్టుబడ్డ కల్తీ మద్యం ఎవరిది? పోయి వాళ్ళకు కూడా ఆఫ్రికా లింకులు లేవు కదా. పోనీ అమలాపురంలో పట్టుబడ్డ కల్తీ మద్యం ఎవరిది? వాళ్ళకు కూడా ఏమైనా ఉన్నాయా? పోనీ అనకాపల్లి పరవాడలో నేను చూపించిన ప్రతి చోట వీళ్ళే మ్యానుఫ్యాక్చర్ చేస్తున్నారు లిక్కర్ని అంతా. అనకాపల్లి పరవాడలో పట్టుబడ్డ ఆయన పేరేం పేరు? రుత్తుల రాము. మన స్పీకర్ గారితో చక్కగా వెరీ క్లోజ్ అసోసియేట్, చక్కగా ఫోటో కూడా కనపడింది. మన పరవాడలో పట్టుబడ్డ కల్తీ మద్యం ఎవరిది? కల్తీ మద్యం ఫ్యాక్టరీ, ఆ మద్యం అంతా ఎవరిది? పోనీ అక్కడ టీడీపీ నాయకుడు రుత్తుల రాముకు ఆఫ్రికాతో సంబంధాలు ఉన్నాయా? ఆ నుంచి స్పిరిట్ వస్తుందా? వీళ్ళు కొడుతున్నారా? పోనీ ఏలూరు జిల్లాకు అక్కడ స్పీకర్ అయ్యన్న పాత్రుడు గారితో సంబంధాలు రుత్తుల రాముకు ఉన్నవన్నట్టుగా ఏ రకంగా ఎస్టాబ్లిష్ అయినాయో, ఈ రకంగా ఏలూరు జిల్లాకు చెందిన ఒక టీడీపీ నాయకుడు డజన్ల కొద్దీ ఆ మనిషి మీద కేసులు ఉన్నాయి. ఎంత గొప్ప నాయకుడు అంటే ఆయన ఎవరిని పడితే ఆయన తిడతాడు, కొడతాడు. ఎంత గొప్ప నాయకుడు అంటే ఆయన మహిళలను కూడా చూడకుండా అధికారులను జుట్టు పట్టుకొని ఈడ్చుకొని కూడా పోతాడు. నేను చెప్పాల్సిన పనుల అంత గొప్ప నాయకుడు ఎవడో మీ అందరికీ కూడా తెలుసు. దగ్గరుండి ఆయన నడుపుతున్నాడు లిక్కర్ మాఫియా. అక్కడ ప్రభుత్వంలో ఉన్న మరో ప్యాకెట్ కింగ్, అది కూడా నేను చెప్పాల్సిన పనుల. టీడీపీ నాయకుడు రేపల్ల నుంచి ప్యాకెట్ కింగ్ అంటే ఎవరో మీ అందరికీ తెలిసిందే. డార్లింగ్ మంత్రి అని కూడా అప్పుడప్పుడు రాధాకృష్ణ ముద్దుగా అంటాడు. ఎవరో నేను చెప్పాల్సిన పనులు మీ అందరికీ బాగా తెలిసిన. ఇష్టానుసారంగా ఆయన నడుపుతా ఉన్నాడు. ఈ ప్రాంతం అంతా నాది అని చెప్పి. నిజంగా నకిలీ మద్యం ఫ్యాక్టరీలు పెట్టింది చంద్రబాబు నాయుడు గారి మనుషులే. నకిలీ మద్యాన్ని తయారు చేసి తమ మాఫియాలో భాగమైన ప్రైవేట్ లిక్కర్ షాపులకు సప్లై చేసేది చంద్రబాబు నాయుడు గారి మనుషులే. అక్కడే కాదు, తమ బెల్ట్ షాపులకు కూడా, తమ వారు నడిపే బెల్ట్ షాపులకు సప్లై చేసేది కూడా చంద్రబాబు నాయుడు గారి మనుషులే. అమ్మేది కూడా ఈయనకు సంబంధించిన నాయకులు, కార్యకర్తలే. సిబిఐ విచారణ చేస్తే ఈ మొత్తం వ్యవహారములో ఉన్న మూలాలు బయటకు వస్తాయి. కానీ చంద్రబాబు నాయుడు ఈడు కదా సిబిఐకి. సిట్టే ఆయనకు ముద్దు అంటాడు. ఎందుకంటే సిట్టేలో ఉన్న ఈ సిపి రామకృష్ణ చంద్రబాబు నాయుడుకు ఈయన అందరికన్నా పెద్ద ఈ మాఫియా ముఠాలో ఒక భాగస్తుడు. ఆయన ఆధ్వర్యంలోనే, ఆయన పక్కనే, ఆయన పర్యవేక్షణను చేస్తూ ఉన్న ఇబ్రహీంపట్నంలోనే ఫ్యాక్టరీలు బయటపడతా ఉన్నాయి. సిపి రాజశేఖర్ అంట కనపడతా ఉంది. ఆయనకు సిట్టే ముద్దు. ఎందుకంటే డైవర్ట్ చేయాలి కదా మన టాపిక్లన్నీ డైవర్ట్ చేయాలి అని అంటే, తప్పుడు ప్రచారాలు చేయాలి అని అంటే, ఇలాంటి వాళ్ళు ఎవరైతే సిండికేట్లో భాగస్వాములుగా ఉన్నారో